ఎవ్రీవన్ వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. సో ఎన్నో క్లాసిక్ సాంగ్స్తో ఎంతో క్లాసికల్ మెలోడీస్తో మనందరికీ చాలా సుప్రసిద్ధమైన మల్లికార్జున్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. హలో సార్. స్వామి శరణం. స్వామి శరణం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీక్షకులందరికీ స్వామి శరణం. స్వామి గారు, మీకు చాలా క్లాసికల్ సాంగ్స్తో అండ్ మెలోడీ సాంగ్స్ మీరు మాకు ఇచ్చిన గిఫ్ట్లు అవన్నీ సాంగ్స్ వింటున్న కొద్దీ ఈయన మళ్ళీ ఎప్పుడు ఇంకో సాంగ్ పాడతారు, ఈయన ఎప్పుడు మళ్ళీ పాడతారు అని చెప్పేసి ఆ ఒక్క సాంగ్తో మీ అన్ని సాంగ్స్ వినేంత గిఫ్ట్ మాకు ఇచ్చారు. అలాంటి సాంగ్స్ మళ్ళీ మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అండ్ మీరు ఇంత గ్యాప్ తీసుకోవడానికి రాలేదండి, వస్తూనే ఉన్నాయి. తమిళ్లో పాడుతున్నాను, కన్నడలో పాడుతున్నాను, తెలుగులో తగ్గాయి. వచ్చాయి ఎందుకంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ లో 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. బట్ అది ప్రజాదరణ పొందిన పాటలు అనిపించలేదు, అందువల్ల తెలియదు. బట్ ఐఎమ్ సింగింగ్. మేము మీకు తెలుగులో కూడా చాలా మంచి అభిమానులు ఉన్నారండి, అది మీరు గుర్తించుకొని తెలుగులో కూడా పాడండి. చాలా పాడండి, తెలుగులో పాడండి. ఎందుకంటే ఆ సాంగ్స్ అన్నీ కూడా మేము ఎప్పుడు ఎడిక్ట్ అయిపోతాం. మేము ఒక ఎర అయిపోయింది అనుకుని ఫీల్ అవుతున్నాము. మీలాంటి వాళ్ళు మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలి, ఆ గ్యాప్ అన్నిటిని కూడా పూడ్చాలని మేము కోరుకుంటున్నాం. సో మల్లికార్జున్ గారు ఇంత గ్యాప్ లో ఏం చేస్తున్నారు? అసలు ఇప్పుడు గ్యాప్ అనే మాట వదిలేసేయండి. ఇప్పుడు మనం గ్యాప్ ఏం లేదు, పాడుతూనే ఉన్నాం. పాటే మా ప్రాణం, పాడుతూనే ఉన్నాం. ఓకే. సో నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు తీసుకెళ్లారు మన చంద్రబోస్ గారు, మన యొక్క తెలుగు జాతి అంతటినీ కూడా. అదొక గర్వకారణం. అలాంటి వారితో మీకున్న అటాచ్మెంట్ ఏంటి? చాలా. ఎందుకంటే 2000 సంవత్సరం నుంచి మా ఇద్దరి పరిచయం. నన్ను ఇంట్రొడ్యూస్ చేసింది వందేమాతరం శ్రీనివాస్ గారు, ఆ తర్వాత ఆర్పి పట్నాయక్ గారు. అయినా కూడా నా గురుతులు, నా మెంటరు మణిశర్మ గారి సంగీత సారథ్యంలో ఎన్నో పాటలు పాడాను. ఆ పాడిన పాటల్లో నెంబర్ ఆఫ్ సాంగ్స్ మా గురుస్వామి చంద్రబోస్ గారే రాయడం జరిగింది. అందులో వెరీ ఫస్ట్ సాంగ్ కమర్షియల్గా నాకు మంచి సక్సెస్ తీసుకొచ్చినటువంటి పాట నేనే వాళ్ళు తెలియదని అందరికీ తెలిసినదే ఆ పాట. సో ఆ పాటకి ఆయనకి మొట్టమొదటిసారి అవార్డు రావడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు అది పాడుతున్నానుగా, స్టేజ్ మీద పాడేస్తానుగా తప్పకుండా. సో ఆ రకంగా నీ నువ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది, ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువడిగింది, ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. సో అట్లా ఇలాంటి మంచి మంచి పాటలు, తర్వాత చంద్రబోస్ గారి రచనలు చాలా పాడే అవకాశం నాకు దక్కడం నిజంగా నా అదృష్టం. అలాగే వారితో నా ప్రయాణం గత 25 సంవత్సరాలుగా వెళ్ళడం కూడా నా నిజంగా చాలా సంతోషకరమైన విషయం. స్నేహపూర్వకంగా ఉంటాము. ఆయనే మా మెంటరు, గురువు. అలాగే ఆయనతో మా ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కొందరు గురువులు వాళ్ళకి నేర్పించేటప్పుడు కొన్ని టైప్ ఆఫ్ టిప్స్ కానీ ఒక టైప్ ఆఫ్ వే ఉంటుంది. అలాగా ఈయనకి ఎలాంటి వే ఉంది అంటే ఈయన తీరు ఎలా ఉంది? ఈయన సాహిత్యంలో ఎంతో బాగా నేర్చుకున్నారండి. ఆయన రాసే ప్రతి పాట కూడా ఎంతో గూఢంగా ఆలోచిస్తే కానీ ఆయన పెన్ను పేపర్ మీద వెళ్ళదు. అంటే ఎంతో డీప్గా ఆలోచించిన తర్వాతే ఆయన నిర్ణయం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే అప్పుడే ఆయన పేపర్ మీద పెడతారు. అలాగా ప్రతిదీ కూడా ఆయన ఎంతో లోతుగా ఆలోచించి రాస్తారు ఆ పాట. అది నేను అంటే ప్రత్యేకంగా ఆయనతో ప్రయాణిస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది ఆయన ఎంత రీసెర్చ్ చేస్తారు, ఒక సిచ్యువేషన్ గురించి ఎంత రీసెర్చ్ చేస్తారో. రీసెర్చ్ చేసి ఎలాంటి సరళమైన పదాలతో, అంతేవిధంగా ఎంతో అంటే ఎన్నో బుక్స్ చదివినటువంటి, అంటే వారికి గురువులందరూ కూడా మళ్ళీ వేటూరు గారు, శాస్త్రి గారే కదా, శ్రీనివాస సత్యనారాయణ శాస్త్రి గారు. సో అట్లాగా నేను యాక్చువల్లీ వేటూరు గారి పాటలు పాడాను, శాస్త్రి గారి పాటలు ఎన్నో పాడాను. ఆ తర్వాత ఎక్కువ పాటలు పాడిన చంద్రబోస్ గారి రచనలే. సో ఆ రకంగా చెప్పండి. అయితే ముగ్గురులో మీకు ఫేవరెట్ లిరిసిస్ట్? అయ్యో బాబోయ్, త్రిమూర్తులు వీళ్ళు. ఇంకా ఆ విషయంలో మళ్ళీ ఇది ఫేవరెట్ చెప్పడానికి లేదు. అయ్యో దొరకట్లేదు స్వామి గారు మనకి. లేదు అదేం కాదు, నిజంగా చెప్తున్నాను కదా. త్రిమూర్తులు మన తెలుగు ఇండస్ట్రీలో ఈరోజు ఇంకా ఇంతలాగా ఇన్ని మంచి మంచి పాటలు వస్తున్నాయంటే, సాహిత్యపరమైనటువంటి ఎన్నో మంచి విలువలు ఉన్నటువంటి పాటలు వస్తున్నాయంటే డెఫినెట్గా వేటూరు గారి తర్వాత, శాస్త్రి గారి తర్వాత చంద్రబోస్ గారు అన్డౌటెడ్లీ. చంద్రబోస్ గారు రాసిన అన్ని సాంగ్స్లో మీకు చాలా ఫేవరెట్, మీరు పాడింది ఒకటి అంటే ఆయన అన్నిటిలోనూ ఇప్పుడు అసలు మౌనంగా ఎదగమైన పాట ఎవరికైనా ఇన్స్పిరేషన్ అండి. అది ఎంతో పెద్ద పెద్ద మహానుభావులు, పెద్ద పెద్ద ఇండస్ట్రీలో చాలామంది ఒప్పుకున్న నిజం అది. అంటే వాళ్ళు ఒక లో ఫేజ్లో ఉన్నప్పుడు ఆ పాట విని మేము ఇన్స్పైర్ అయ్యి ఆ పాట విని మళ్ళీ మేము బయటకు వచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. నానిమస్గా ఎవరికైనా సరే మౌనంగా ఎదగమనే పాట అనే సాహిత్యం. తర్వాత ఎన్నో చిలిపి పాటలు చాలా పాడాను. అభిమన్యు సినిమాలో, తర్వాత మన లక్ష్మీ నరసింహలో, అలా చాలా హీరోలకు పాడానండి. ఓకే. చంద్రబోస్ గారిలో ఉన్న ఒక యూనిక్ క్వాలిటీ మాకు చెప్పండి, ఎవరికి తెలియంది సీక్రెట్లు ఏం లేవండి. ఆయన అంతా ఓపెన్, అంటే అసలు చక్కగా ఆయనది అంటే సాహిత్యపరంగా, మనిషి పరంగా కూడా చక్కగా ఆయన పని చేసుకుంటారు, అంటి ముట్టినట్టు ఉంటారు. తర్వాత ఆయన చెప్పిన పని
కరెక్ట్గా చేస్తారు. చేసుకుంటూ ఉంటారు. సో మాకు స్వామి మల్లికార్జున్ గారి నుంచి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమొస్తున్నాయి మేము ఇప్పుడు ఏగర్గా చూడడానికి? ఇప్పుడు ఒక 2 సినిమాలు అయితే రిలీజ్ ఉన్నాయండి. అవి ఉన్నాయి. 2 సినిమాలు అయితే రెడీగా ఉన్నాయి. ఓకే, అందులో వింటారు మీరు నా గొంతు. మేము అతి త్వరలో గోపిక గారితో కూడా మీతో కలిసి ఒక ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్వామి శరణం. స్వామి శరణం. థ్యాంక్ యూ సో మచ్.